ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు మీకందరికీ శుభం. మన పాఠం పరమగీతం 5వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు. షూలమ్మీతి ఆహ్వానాన్ని ప్రియకాపరి అంగీకరిస్తున్నాడు. అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనంలోకి నేను వచ్చాను అనగా ఆమె జీవితంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. నా జటామాంసి గంధవర్గములను కూర్చుకుంటున్నాను, తేనెను తేనెపట్టును భుజిస్తున్నాను, క్షీర సహిత ద్రాక్షరసమును పానం చేస్తున్నాను. నా సఖులారా రండి, లెస్సగా పానం చెయ్యండి, స్నేహితులారా పానం చెయ్యండి. ఆమె అంటోంది, నేను నిద్రించానే కాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకించు. నా తల మంచుకు తడిసింది, నా వెండ్రుకలు రాత్రి కురిసే చినుకులకు తడిసినవి. ఆమె అంటోంది, తలుపు తీయమంటూ నా ప్రియుడు వాకిలి తట్టుతున్నాడు. నేను వస్త్రము తీసివేశాను, నేను మరల దానిని ఎందుకు ధరించాలి? నా పాదాలు కడుక్కున్నాను, నేను మరల వాటిని మురికి చేయడమెందుకు? తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొన్నది. నా ప్రియునికి తలుపు తీయడానికి లేచాను. నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించింది. నా ప్రియునికి నేను తలుపు తీసేటంతలో అతడు వెళ్లిపోయాడు. అతని మాట వినటంతోటే నా ప్రాణం సొమ్మసిల్లింది. ఎంత వెతికినా అతడు కనపడలేదు. నేను పిలిచినా అతడు పలకలేదు. పట్టణములో తిరిగే కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచారు. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రాన్ని దొంగిలించారు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని మీరు అతనికి తెలియచేసేటట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటాను. అప్పుడు యెరూషలేము కుమార్తెలంటున్నారు, స్త్రీలలో అధిక సుందరివైన దానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకోటానికి వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? దేవుని బిడ్డలారా, వింటున్నారా? అతడు వరుడు, ఆమె వధువు. అతడు తన పరివారమంతటినీ విందుకు ఆహ్వానిస్తున్నాడు. షూలమ్మీతి తనకు వచ్చిన ఒక కలను గురించి చెలికత్తెలకు వివరిస్తున్నది. నేను నిద్రించానే గాని నా మనస్సు మేలుకొని ఉంది. ప్రియుడు తలుపు తట్టుతున్నాడు, పిలుస్తున్నాడు. హృదయమనిడి తలుపునొద్ద యేసునాథుడు నిలిచి సదయుడై తట్టుతున్నాడు. తలుపు తీయి అని అడుగుతున్నాడు. ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, తలుపు తీయి, మంచుకు నా తల తడిసిపోయింది అంటున్నాడు. బయట చినుకులు, మంచు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిస్తారు? ఆయన పరుడు కాడు, రక్షకుడు, ప్రాణస్నేహితుడు. ఆమె బద్ధకంగా అలాగే పడుకొని ఉంది. ఆమె శరీరం నిద్రపోతోంది, మనస్సు మేలుకొనే ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ప్రభువు లవొదికయ్య సంఘంతో ఇదే మాట అన్నాడు. ఇదిగో నేను తలుపు తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. అతనితో నేను, నాతో అతడు భోంచేస్తాము. అప్పుడు షూలమ్మీతి నిద్రలేచింది. ఇదొక జానపద గేయం. తన స్వాప్నిక దర్శనాన్ని ఆమె ఒక పాట రూపంలో ప్రకటిస్తున్నది. ఆమె కాపరి స్వరం విన్నదిగాని వెంటనే తలుపు తీయలేదు. ఆలస్యం చేసింది. తన తప్పు గ్రహించింది. ఉద్రేకంతో నిండిపోయింది.
తీరా తలుపు తీసి చూచేటప్పటికి ప్రియుడు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ తలుపు గడియల మీద జటామాంసి ఉంచిపోయాడు. అతడు తాను వచ్చినట్లు ఆనవాలుగా జటామాంసి అత్తరును గడియల మీద విడిచి మరీ వెళ్లిపోయాడు. తలుపు తీసినప్పుడు జటామాంసి ఆమె చేతికి తగిలింది. ఆమె తన ప్రియుని కోసం వెతకసాగింది. కనిపించిన వారినందరినీ అడుగుతోంది, ప్రాధేయపడుతోంది. ఎవరూ తన ప్రియుని ఆచూకీ చెప్పటం లేదు. తన ప్రియకాపరి సహవాసం కోసం ఆమె ఆక్రోశిస్తున్నది. దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ సహవాసాత్మ. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, ఆయనతో సహకరించకపోతే సహవాసానికి అంతరాయం కలుగుతుంది. రక్షణానందం కోల్పోయిన వారమవుతాము. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ఆర్పవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. షూలమ్మితి ఏమి చేసింది? నిర్లక్ష్యం చేత తన ప్రియుని సహవాసం పోగొట్టుకున్నది. అందుకు తానెంతో పశ్చాత్తాపపడుతోంది, దుఃఖిస్తోంది, వెతుకుతున్నది. కావలివారు ఆమెను అనుమానించారు, అవమానించారు. కాపాడవలసిన వారే ఆమెను గాయపరిచారు. ఈ రోజుల్లో లోకంలో సువార్తకు ఆటంకం కలిగించే వారిలో క్రైస్తవులు లేరంటారా? షూలమ్మితి చెలికత్తెలను వేడుకుంటున్నది, వారి చేత ప్రమాణం చేయించుకుంటున్నది. నా ప్రియుడు మీకు కనపడితే చెప్పండి. ప్రేమ ఎక్కువై మిక్కుటమై తట్టుకోలేక నీ ప్రియురాలు మూర్ఛపోయిందని చెప్పండి. చెలికత్తెలు యెరూషలేము కుమార్తెలు. వారు షూలమ్మితి యొక్క ప్రగాఢమైన ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఏమిటమ్మా, ఇంత అట్టిట్టయిపోతున్నావు? నీ ప్రియుని ప్రత్యేక ఆకర్షణ ఏమిటి అని వారామెను నిలదీసి అడుగుతున్నారు. సొలొమోనులో లేనిది అతనిలో ఉన్నది ఏమిటి? ఇంతగా మా చేత ప్రమాణం చేయించుకోవడానికి అంత ప్రత్యేకత ఏమిటి? దేవుని బిడ్డలారా, వింటున్నారా? నీవు ఎవరివైనా, నీవేమి పని చేస్తున్నా నీ హృదయం క్రీస్తు వైపే తెరిచి ఉంచాలి. నీ మనసు ఆయన యందే కేంద్రీకరించబడి ఉండాలి. ఆయన స్వరం వినడానికి నీవు అనుక్షణము సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఆయన తీరా వచ్చినప్పుడు ఆయన సహవాసానికి నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటావు. ఆయన వస్తాడు, మాట్లాడతాడు, నిన్ను పిలుస్తాడు, నీ తలుపు తట్టుతాడు. ఆయనకు వెంటనే తలుపు తీయాలి. సాకులు మిషలు చెప్పకూడదు. ఆమె ఆయన పిలుపు విన్నది. తలుపు తట్టినట్లు శబ్దం వినపడింది. ఆయన తన చేత్తో తలుపు గడియ పట్టుకోవడం చూచింది. కాని వెంటనే లేచి తలుపు తీయలేదు. ఆమె శరీరం నిద్రించింది, కాని మనసు మేలుకొనే ఉంది. తీరా ఆమె తలుపు తీసింది గాని ఆయన అప్పటికే వెళ్లిపోయాడు. వెడుతూ గుర్తుగా జటామాంసిని తలుపు గడియ మీద విడిచి వెళ్లాడు. తనకు కావలసింది తన ప్రియుడు, జటామాంసి కాదు. నీకు నాకు కావలసిందేమిటి? ఏసా లేక వస్తువాహనాలా? ఆశీర్వాదముల కంటే ఆశీర్వాదాలిచ్చే ప్రభువు ముఖ్యమనిపించటం లేదా? ప్రేమించే హృదయం యేసునే కోరుతుంది. ఎట్టి ఆటంకాలు, అంతరాయాలు కలిగినా, ప్రతిఘటనలు ఎన్ని ఎదురైనా యేసునే కోరాలి. ఆయన పిలిచినప్పుడు మొదట్లోనే పలికి ఉంటే ఎంత బావుండేది. ఆమె తన ప్రియుని మీద నిష్ఠురాలు పలకటం లేదు. ఆయన ఎంత కాంక్షణీయుడో అందరికీ అదే పనిగా చెబుతోంది. నా ప్రియుడెక్కడున్నాడో మీరు చూచారా? చెప్పండి అని ప్రాధేయపడి అడుగుతున్నది. ప్రేమ హృదయం మెళుకువగా ఉంటుంది. ఆయన పిలుపు వినగానే లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. షూలమ్మితికి కలత నిద్ర వచ్చింది. తన ప్రియుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. దానికి కారణం తాను ఆలస్యం చేసింది, వెంటనే తలుపు తీయలేదు. ఎందుకు ఆలస్యమైంది? తానా సమయంలో వివస్త్రగా ఉంది. తన పై వస్త్రం విడిచింది, స్వతంత్రించి ఈ పొరపాటు చేసింది. ఆమె తన ప్రియుని కోసం వెతకసాగింది. కావలివారామెను చూచి అనుమానపడ్డారు. ఆమె రెండో వస్త్రాన్ని లాక్కున్నారు. ఇది ఆమె మేలి ముసుగు, అది ఆమె పై వస్త్రం. ఆమె ఒక వేశ్య అనే అనుమానంతో కావలివారు ఆమెను కొట్టారు. ఆమె ఇప్పుడు నిస్సహాయురాలు. తన ప్రియుణ్ణి నిర్లక్ష్యం చేసినందుకు రావలసిన శిక్షే ఇది. మరో మాట, వీరి వైవాహికానందం రానురాను ఎక్కువవుతున్నదే కాని తరగడం లేదు.
భార్యాభర్తల మధ్య ఏవేవో చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు. ఆయన వచ్చాడు, తలుపు తట్టి పిలిచాడు. ఆమె ఎంతో నిర్లక్ష్యం చేసింది. పిలిస్తే పలకలేదు, తలుపు తీయలేదు. అయితే వెంటనే తన తప్పిదాన్ని గ్రహించింది. కొంచెంసేపు తన భర్త నుండి ఎడబాటు కలిగింది. యెరూషలేము కుమార్తెలకు ఈ సంగతి చెప్పింది. తనకు సాయం చేయమని కోరింది. తన ప్రియభర్త ఎంత మంచివాడో ఆమె తలపోసుకుంది. అసలు ఇక్కడ ఏర్పడిన సమస్య ఏమిటి? భార్య నిర్లక్ష్యం, భర్త వెళ్లిపోవడం. ఆమె కల ఈ సమస్యను పురస్కరించుకునే వచ్చింది. తలుపు తెరవమంటే తెరవలేదు. ఆ తరువాత ఆయనపై జాలి కలిగింది. తన నిర్లక్ష్యాన్ని బట్టి ఆయనకు ఇబ్బంది కలిగించింది. ఆమె తలుపు తీసినప్పుడు ఆ గడియ మీద ఆయన విడిచి వెళ్లిన జటామాంసి ఈమె చేతికి తగిలింది. ఈ జటామాంసి ఆయన మనస్సును వ్యక్తం చేస్తోంది. ఆయనకు తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గలేదనడానికి ఈ జటామాంసి ఒక సంకేతం. ఆ రాత్రి అసలే చలి, పైగా మంచు, చినుకులు. ఆయనకు ఆదరణ కావాలి, కాని తన నుండి ఆయనకు నిరాదరణే కలిగింది. అయినా ఆయన ప్రేమ ఏమాత్రము తగ్గలేదు. అదే జటామాంసి సాక్ష్యం. పరమగీతం 3:3 కావలివారు ఆమెకు సాయం చేశారు. గాని ఈ కావలివారు ఈమెను బాధ పెట్టారు, కొట్టారు. ఆమె వేశ్య అయి ఉండవచ్చు అని సందేహించారు. ఈ కలభావమిదే. తన ప్రియుణ్ణి ఎడబాసి ఆమె ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ప్రియుడు లేనప్పుడు తనకన్నీ అగచాట్లే. ఆయన నుండి ఎడబాటు దుర్భరం. రోమాపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపుతాయా? 38 మరణమైన, జీవమైన, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోయేవి అయినా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. ఇది పౌలు విశ్వాస ప్రమాణం. అచ్చం షూలమ్మితి సాక్ష్యంలాగే ఉంది. యెరూషలేము కుమార్తెలు అడిగిన ప్రశ్న, నీ ప్రియుని ప్రత్యేకత ఏమిటి? దాన్ని పురస్కరించుకొని ఆమె అతని గుణాతిశయములను వారికి వివరించి చెప్తున్నది. 1 పేతురు 3:15-16 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. షూలమ్మితి చేసింది ఇదే. ఆమె వారి ప్రశ్నకు చక్కని జవాబిస్తోంది. తన ప్రియుడు ఎలాంటివాడో, ఆయన రూపురేఖలు ఎలాంటివో వివరంగా పూసగుచ్చినట్లు చెబుతోంది. షూలమ్మితి కల ఎంతో అర్థవంతమైనది. కల ఎవరిని గురించి? తన ప్రాణప్రియుణ్ణి గురించి. మనం ఎక్కువగా ఎవరిని గురించి పొద్దస్తమానము తలపోస్తామో ఆ వ్యక్తే కలలోకి వస్తాడు. ప్రియుని పిలుపును విన్నప్పుడు మనసుతోనే కాదు, శరీరంతో కూడా వినాలి. మనసు మేలుకొని ఉంటే శరీరం కూడా మేల్కొని ఉండాలి గదా. షూలమ్మితిలోని లోపమిదే. ఆమె శరీరం నిద్రపోయింది, కాని మనసు మాత్రం మేల్కొని ఉంది. మన విశ్వాసం మనసుకు, శరీరానికి, జీవమునకు, ఆత్మకు అన్నిటికీ చెందింది. మత్తయి సువార్త 25:1-3 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారునికి ఎదురు వెళ్లడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుపోయారు. దీన్ని బట్టి చూస్తే షూలమ్మితి బుద్ధిలేని కన్యక అయింది. ఆయన తలుపు తట్టగానే తలుపు తీయలేకపోయింది. పరమగీతం 3:1-4 కలకు ఇప్పుడు ఆమె కన్న కలకు వ్యత్యాసమేమిటి?
ఆ కలలో కావలివారు ఆమెతో సహకరించారు. కాని ఇప్పుడు ఈ కావలివారు ఈమెను బాధపెట్టారు. మొదటి కలలో ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుపడ్డాడు. వదిలిపెట్టకుండా ఆమె ఆయన్ను పట్టుకున్నది. ఈ రెండో కలలో ఆమెకు అన్ని ప్రతిఘటనలే ఎదురైనవి. మొదటి కలలో ఆమె ఆనందమయి, ఈ రెండో కలలో ఆమెకు భయం, ఆదుర్ద ఎక్కువ కాజొచ్చాయి. ఆమెలో అపరాధ భావన ఎక్కువవుతోంది. ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లింది అని ఆయనకు చెప్పండి అని యెరూషలేము కన్యకలను బ్రతిమాలుతోంది. ద్రాక్ష తోటను కాచి నలుపెక్కిన ఈమె ఇప్పుడు ఇంత సోమరితనానికి ఎలా దిగజారిపోయింది? ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రకటన 2:4 ప్రభు అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదే ఇక్కడ షూలమ్మితి చేసిన తప్పు. ఒక చెంప సొలొమోను తెచ్చే ఒత్తిడి, మరో చెంప యెరూషలేము కన్యకల ఎదురు ప్రశ్నలు. ఈ కారణం చేత ఆమె మానసికంగా చిన్న బలహీనతకు గురి అయింది. కాని ఆమె తిరిగి తన ప్రియుని వద్దకు వచ్చింది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకున్నావు. మారు మనసు పొందావు. ఆ మొదటి క్రియ చేశావు. ఎఫెసులాగే షూలమ్మితి తన ప్రియుణ్ణి వెతుకుతోంది. పశ్చాత్తప్తురాలైంది. ఏది ఏమైనా యేసు ప్రభువుకే మన జీవితంలో ప్రథమ స్థానం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? వైవాహిక ప్రేమ నిబంధన ప్రేమ. అది తాత్కాలికమైన మనోభావాలపై ఆధారపడింది కాదు. వైవాహిక నియమం ప్రేమ. అందుకే ఎఫెసీ పత్రిక 5:21-33 వరకు వైవాహిక ప్రేమను గురించి భక్త పౌలు ఎంతో ఖండితంగా చెప్పాడు. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడాలి. సంఘం క్రీస్తుకు లోబడినట్లు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు వారి పరస్పర ప్రేమ ప్రవర్తిల్లాలి. ఆయన ఆమెను వాక్యోదక స్నానంతో శుద్ధి చేస్తాడు. క్రీస్తు తన ప్రియ సంఘానికి తనను తాను ఇచ్చివేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో మా శ్రోతలకు పాలస్తీనా దేశ సంస్కృతి సభ్యతలకు సంబంధించిన ఒక విశేషాన్ని చూపగోరుతాము. పెండ్లి కుమార్తె ఇంటికి వరుడు వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు గడియలపై విలువైన అచ్చ జటామాంసి పెట్టే వాడుక ఉంది. ఈ పాఠంలో షూలమ్మితి తన ప్రియుణ్ణి కలుసుకోవాలని తాపత్రయపడుతోంది. గడియమీది జటామాంసి ఆధారంగా ఆమె తన ప్రియుని క్షమాపణను గుర్తించింది. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగూ మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, షూలమ్మితి కన్న 2 కలల భావం గమనించారా? ఈ ప్రేమ పాటలో ప్రేమ, పెండ్లి, వైవాహిక జీవిత శైలి అనే 3 అంశాలు ఆయా పాత్రల ద్వారా విపులంగా చర్చించబడ్డాయి. ఈ గ్రంథాన్ని మించిన పవిత్ర ప్రేమ కావ్యం మరొకటి ఏ సాహిత్యంలోనూ కనిపించదు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ పాఠంలో ఒక ఆకర్షణీయమైన విందు కనపడుతోంది. ఆయన విందు ఏర్పాటు చేశాడు. ఆమెను ఆ విందుకు పిలిచాడు. ఆమె మీద కోప్పడలేదు. తలుపు తీయలేదేమని ఆమె మీద నిష్ఠురాలాడలేదు. ప్రేమతో ఆమెను ఆహ్వానించాడు. అక్కడ క్షీరసహిత ద్రాక్షారసము పానం చేశారు. షూలమ్మితి ఏమన్నది? నేను నిద్రించాను, కాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నీ మనస్సు మేలుకొని ఉండవచ్చు, నిజమే. కాని నీ శరీరము నిద్రిస్తే నీవు సోమరి అవుతావు. దానివల్ల ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. శరీరము మనస్సు రెండూ మేల్కొని ఉండాలి అని ఈ పాఠం మనకు నేర్పుతోంది. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడు? నాకు తలుపు తీయి. తలుపు తీయి అని ప్రభువు అడగడము ఎంత కృప! అసలు మనము తలుపు తట్టితే ఆయన తీస్తానన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు తట్టుతున్నాడు. మనం తలుపు తీయకపోవడం
ఆయన అవమానపరిచినట్లే. ఆమె దానికి ఎన్నెన్నో సాకులు చెప్తోంది. ఎన్ని సాకులు చెప్పినా ఆమె చేసిన పొరపాటు చాలా తీవ్రమైనది. కాని ప్రభువు ఆమెను క్షమించాడు. క్షమించాను అనడానికి గుర్తుగా ఆ ఘడియల మీద జటామాంసి పెట్టి వెళ్లాడు. అప్పుడామె ఆయన్ను అన్వేషించడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడో వెతికింది. అనేకమైన బాధలకు గురయింది. అయినప్పటికీ ఆయన ప్రేమపూర్వకంగా ఆమెను స్వాగతించాడు. విందులోకి రమ్మన్నాడు. ప్రియులారా, గమనించారా? మన ప్రభువు ఎన్నడూ తన మాట తప్పలేదు. మనం అనేకసార్లు ఆయనకిచ్చిన మాట తప్పిపోయాము. అయినప్పటికీ ఆయన క్షమించాడు, మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మన నేరాలు లెక్కించడు. ఆయన మనల్ని క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. ఈ పాఠంలో ఇదే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.